వెల్కమ్ టు కైసర్ వరల్డ్. ఈరోజు వీడియోలో మనము జనవరి 2025 మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేయబోతున్నాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క కంటెంట్ నుంచి జనరేట్ అయ్యే బిట్స్ను కూడా డిస్కస్ చేయబోతున్నాము. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇంకా ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు CR450 నమూనాను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఇది 450 km/h స్పీడ్తో వెళ్తుంది. ఆన్సర్ ఇస్ బి, చైనా. నొప్పిలేని ఇంజెక్షన్ కోసం సూదిరహిత షాక్ సిరంజీలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఇస్ సి, IIT బాంబే. వివాద్ సే విశ్వాస్ పథకము ఏ రంగానికి సంబంధించినది? ఆన్సర్ ఇస్ బి, పన్నులు. ఈ స్కీమ్ గడువును డిసెంబర్ 31, 2024 నుండి జనవరి 31, 2025 వరకు పొడిగించింది. దీని నుండి వివాదాస్పద పన్ను, వడ్డీ మరియు జరిమానాల పరిష్కారాన్ని సులభతరం చేస్తుంది. ఈ పథకము 2019 సబ్కా విశ్వాస్ పథకంలో రూపొందించబడింది. ఈ పథకం 23-24 యూనియన్ బడ్జెట్లో ప్రకటించబడింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇస్ డి, వితుల్ కుమార్. సీనియర్ నేషనల్ పురుషుల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024 టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ ఇస్ బి, కేరళ. వార్తల్లో కనిపించే మీర్ క్యాట్ రేడియో టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఇస్ సి, దక్షిణాఫ్రికా. ఇటీవల సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ ఇస్ ఏ, పశ్చిమ బెంగాల్. ఫైనల్ మ్యాచ్ 31 డిసెంబర్ 2024న తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో GMC బాలయోగి స్టేడియంలో జరిగింది. ఇది 78వ ఎడిషన్. ఫైనల్లో కేరళను ఓడించి పశ్చిమ బెంగాల్ ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఈ ట్రోఫీ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ద్వారా నిర్వహించబడుతుంది. బిజినెస్ రెడీ అనేది ఏ సంస్థ యొక్క ప్రధాన నివేదిక? ఆన్సర్ ఇస్ బి, ప్రపంచ బ్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, విల్లో అనే క్వాంటమ్ ప్రాసెసర్ను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఇస్ సి, గూగుల్. ఇది ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ను అభివృద్ధి చేసింది. విల్లోలో 105 భౌతిక క్విట్లను కలిగి ఉంటుంది మరియు సంపూర్ణ 0 ఉష్ణోగ్రతల వద్ద పనిచేస్తుంది. ఇటీవల మరణించిన KS మణిలాల్ ఏ రంగానికి సంబంధించిన వారు? ఆన్సర్ ఇస్ బి, వర్గీకరణ. పద్మశ్రీ అవార్డు గ్రహీత KS మణిలాల్ 1 జనవరి 2025న కేరళలోని త్రిశూర్లో మరణించారు. కేరళ, కర్ణాటక మరియు గోవాలోని వృక్షజాలంపై లాటిన్ బొటానికల్ గ్రంథమైన హోటస్ మలబారికస్ను అనువాదించినందుకు మరియు వ్యాఖ్యానించినందుకు ఇతను కీర్తించబడ్డారు. కాలికట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. సెందూర్ని వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇస్ కేరళ. ఇది కేరళలోని కొల్లంలో దక్షిణ పశ్చిమ కనుమలలో ఉంది. అగస్తమల బయోస్పియర్ రిజర్వాయర్లో భాగము. ఎక్కువ కొండలతో కూడిన లోయలలో జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంది. ఇందులో ఉన్న నదులు షెందూర్ని, కజుతురుత్తి మరియు కలతుజుపూజ కలిసి కల్లాడా నదిని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, పోషకాధారిత సబ్సిడీ పథకంతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అనుబంధించబడింది? ఆన్సర్ ఇస్ బి, రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. జాతీయ సారస్ మేళా 2025కి హోస్ట్గా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఇస్ బి, కేరళ. ఇది జనవరి 20 నుండి 31 వరకు చెంగనూరు మున్సిపల్ స్టేడియంలో కేరళలోని చెంగనూరులో జరుగుతుంది. కుటుంబశ్రీ మిషన్ ద్వారా నిర్వహించబడిన గ్రామీణ ఉత్పత్తులను ఏకీకృతం చేయడానికి వేదికగా ప్రచారం చేస్తుంది. ఈ మేళాలో 28 రాష్ట్రాల నుండి 300 స్టాల్స్ ఉన్నాయి. చేతితో తయారు చేసిన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు మరియు గృహాలంకరణను ప్రదర్శిస్తాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన INS సూరత్ అంటే ఏమిటి? డి. స్టెల్త్ డిస్ట్రాయర్.
15 జనవరి 2025న భారత నౌకాల దళం 3 ప్రధాన యుద్ధ విమానాలను కమిషన్ చేస్తుంది. ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ వాఘీర్. ఐఎన్ఎస్ సూరత్ ప్రాజెక్టు 15B విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ డిస్ట్రాయర్ యొక్క 4వ మరియు చివరి నౌక. ఇండియన్ నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది మరియు మజగావ్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. ఇది మొట్టమొదటి ఏఐ ఎనేబుల్డ్ యుద్ధ నౌక. ఇది 72% స్వదేశీ కంటెంట్ను కలిగి ఉంది. ఇటీవల వార్తల్లో కనిపించిన స్క్రైబ్ టైఫాస్ ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? ఆన్సర్ ఇస్ సి, బ్యాక్టీరియా. భారతదేశపు మొట్టమొదటి కోస్ట్ లైన్ వార్డర్స్ బర్డ్ సెన్సస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇస్ బి, మెరైన్ నేషనల్ పార్క్, జామ్నగర్. ఇది భారతదేశపు మొట్టమొదటి తీర ప్రాంత మరియు వార్డర్ పక్షుల గణన నిర్వహించింది. ఇది ఎప్పుడు జరిగిందంటే జనవరి 3 నుండి 5 వరకు. ఇక్కడ ఎవరు నిర్వహించారంటే గుజరాత్ ప్రభుత్వం మరియు బర్డ్ కన్వర్జేషన్ సొసైటీ ఆఫ్ గుజరాత్ జామ్నగర్లోని మెరైన్ నేషనల్ పార్క్ మరియు మెరైన్ అభయారణ్యంలో నిర్వహించబడింది. ఇది 3 రోజుల ఈవెంట్. ఇందులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ వేదికగా ఏ నగరం ఉంది? ఆన్సర్ ఇస్ ఏ, భోపాల్. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ జనవరి 3 నుంచి 6 వరకు ప్రారంభించారు. భారతదేశంలో మరియు బహ్రెయిన్, యుఏఈ, కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుండి 700 మందికి పైగా బాల శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, మార్గదర్శకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవెంట్ యొక్క థీమ్ ఏమిటంటే ఆరోగ్యము మరియు శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థలను అర్థం చేసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. లడ్కీ బహీన్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఇస్ ఏ, మహారాష్ట్ర. బ్యాండెడ్ రాయల్ సీతాకోకల్ చిలుక ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? ఆన్సర్ ఇస్ సి, త్రిపుర. ఇటీవల వార్తల్లో కనిపించిన మిథైల్ కోబాల్మిన్ ఏ విటమిన్ యొక్క యాక్టివేట్ రూపము? ఆన్సర్ ఇస్ సి, విటమిన్ B12. ప్రజావ్యయంలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి సిఏజీ కాగ్ ఉపయోగించే డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేమిటి? ఆన్సర్ ఇస్ సి, ఓపెన్ డేటా కిట్. థ్యాంక్ యూ.